హైదరాబాద్ సోమాజిగూడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. 3 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్లు దాదాపు 5 అంబులెన్స్లు అక్కడికి చేరుకున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. భయంతో బయటకు పరుగులు తీయడం జరుగుతోంది. అపార్ట్మెంట్ వాసులు దట్టంగా పొగ కమ్ముకోవడంతో భయాందోళన ఉన్నారు స్థానికులు. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ విజువల్స్ ఒక్కసారిగా చూడొచ్చు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా అక్కడ మంటలు ఎగసి పడుతున్న సందర్భం ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆవరించేస్తుంది. అక్కడ లోపల ఎవరైనా చిక్కుకున్నారని చెప్పి ఫైర్ సిబ్బంది అక్కడికి వెళ్ళి ముందుగా మంటలను అదుపులోకి తీసుకొచ్చి అక్కడ ఎవరైనా ఉంటే కనుక రెస్క్యూ ఆపరేషన్స్లో భాగంగా వాళ్ళు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ప్రస్తుతం అక్కడికి 5 అంబులెన్స్లు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. దాంతోపాటు స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ముందుగా మంటను ఆర్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఫైర్ ఇంజన్ అక్కడికి చేరుకుని మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. మీరు చూడొచ్చు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మనకి అక్కడ కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ బహుశా ఉపయోగించాలా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకైనా మంచిదని చెప్పి అంబులెన్స్లు అక్కడికి చేరుకున్నాయి. ఏకంగా 5 అంబులెన్స్లు చేరుకున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గాయాల పాలైన వారిని వెంటనే అక్కడ సమీప హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. దట్టంగా పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. హైదరాబాద్ సోమాజిగూడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆల్పైన్ హైట్స్ అపార్ట్మెంట్లో 5వ అంతస్తుల మంటలు చెలరేగాయి. సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. 3 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకుని మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. 5 అంబులెన్స్లు అక్కడికి చేరుకుని ఘటనా ప్రదేశానికి చేరుకుని గాయాల పాలైన వారిని క్షతగాత్రులని సమీప హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. ఒక్కసారి ఆ లొకేషన్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శిల్ప ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. శిల్ప, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మొత్తం గంట క్రితము 5వ అంతస్తులో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ లో సిలిండర్ అనేది పేలింది. దీంతో ఒక్కసారిగా దట్టమైనటువంటి పొగలు, అదేవిధంగా మొత్తం అపార్ట్మెంట్ మొత్తం కూడా వ్యాపించి మొత్తం 5 అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా 5 అంతస్తుల బిల్డింగ్ లో మంటలు చెలరేగడంతో భారీ శబ్దం రావడంతో అక్కడ అపార్ట్మెంట్ లో వాసులందరూ పరుగులు తీశారు. వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని ప్రస్తుతం మంటల్ని అదుపులోకి తెచ్చి ఇంకోవైపు చిన్నపిల్లలు కావు చాలా వరకు కూడా పెద్ద ఎత్తున భయపడ్డారు. ఆ శబ్దాలు కావచ్చు, పెద్ద ఎత్తున సిలిండర్ బ్లాస్ట్ అయ్యే సమయంలో పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో దీనికి వాళ్ళు పెద్ద ఎత్తున చిన్న గాయాలని వారందరినీ కూడా వారందరి కోసం దాదాపు 5 అంబులెన్స్లు అక్కడికి చేరుకున్న ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రాథమికంగా మాత్రం ఆ సిలిండర్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు ఎంట్రీ ఎగ్జిట్ అనేది ఈజీగా ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్ ఏ విధంగా ఉంది అనే దానిపైన ఒకవైపు ఇప్పటికీ అక్కడ అధికారులు ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు అక్కడ ఉన్నారు. అక్కడ ఉండి ప్రస్తుతం అయితే చేస్తున్నారు. అండ్ ఎందుకు పేలింది? ఈ మధ్య కాలంలో ఏసీలు పేలడం కావచ్చు, ఇప్పుడు సిలిండర్ పేలడం, ఇంకా పెద్ద ఎత్తున పేలడానికి గల కారణాలు ఏంటి? ఏసీ, ఈ మధ్య వాషింగ్ మిషన్, ఈ విధంగా ఎక్కువగా పేలడానికి గల కారణాలు ఏంటి అన్నట్టు కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 5వ అంతస్తులో ఇది రావడంతో వెంటనే పోలీసులు వెంటనే దానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కావచ్చు వాటినన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. వారు వంట చేసే క్రమంలో పేలిందా లేకుంటే ఏ క్రమంలో పేలిందని కూడా ఇప్పటికే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం మాత్రం భారీ ఎత్తున ఉన్నది. మొత్తం ఏదైతే అపార్ట్మెంట్స్ లో ఈ ప్రమాదం మొత్తం జరిగింది. సుమారు 6:30 సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. దీనికి గల కారణాలు ఏంటి అంటూ కూడా ప్రాథమికంగా మాత్రం సిలిండర్ బ్లాస్ట్ అవడం వల్ల ఇది జరిగింది. ఈ మధ్య కాలంలో తరచుగా ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అండ్ ఎగ్జిట్ పాయింట్ అనేది కూడా క్లియర్ గా ఉంది. అండ్ ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ మెజర్స్ అనేవి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి. ఆ నిబంధనలను ఖచ్చితంగా ఫాలో అయ్యారా లేదా? కానీ ఇప్పుడు జరిగినటువంటి దీంతో ఒక్కసారిగా ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో కావచ్చు మొత్తం భారీ ఎత్తున సోమాజిగూడ అనేది తరచు ఎక్కువగా వాహనాలు కావచ్చు, ఎక్కువగా రద్దీ ఉన్నటువంటి ఏరియా. అందులో ఒక్కసారిగా ఇలాంటి అపార్ట్మెంట్ లో మంటలు చెలరేయడంతో మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ కావచ్చు మొత్తం కూడా ఎక్కడికక్కడ మొత్తం ఏర్పడింది. పెద్ద ఎత్తున ఇబ్బంది. ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. అంబులెన్స్లు వచ్చారు. అదనంగా అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాసులందరినీ కూడా ఎవరైతే గాయాలయ్యా వారినందరినీ కూడా ఒక్కరొక్కరినిగా హాస్పిటల్ ప్రస్తుతం
తీస్తున్నారు. ఇంకోవైపు మంటలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయి. కానీ దీనికి గల కారణాలు ఏంటి అంటే దీనికి ఏదైతే సిలిండర్ పేలిందో దానికి గల కారణం ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. 5వ అంతస్తులో కావడంతో ఇంకా ఒకవైపు డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఇంకోవైపు హైడ్రా బృందాలు రంగంలోకి దిగా 5వ అంతస్తుల బిల్డింగ్ లో ఈ మంటలు అనేవి చెలరేగి ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చి ఇంకోవైపు దానికి గల కారణాలు ఏంటంటే కూడా ఆ సమయంలో అందులో దాదాపు 4 ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదే ఫ్లాట్ లో వాళ్ళందరూ కూడా క్షేమంగానే, కొన్ని గాయాలైనట్లు తెలుస్తుంది, వారందరూ కూడా క్షేమంగానే ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందులో గాయాలైన అపార్ట్మెంట్ లో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒకరొకరిగా బయటకు తీసుకొచ్చి ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రైట్, అంటే ఈ మంటలు చెలరేగడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రాథమికంగా ఎటువంటి అంచనా ఉంది? అంటే ఆ గ్యాస్ సిలిండర్ అంతలా ఒక్కసారిగా ఇబ్బందికర వాతావరణం గురవడం కారణం ఏమంటూ చర్చ జరుగుతుంది అక్కడ? రైట్, ఆ సమయంలో ఆ గ్యాస్ సిలిండర్ అనేది ఆన్ లోనే ఉన్నదంటూ కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కానీ ఈ సమయం ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇలాంటి ఘటనలు అనేవి అవుతున్నాయి. వెంటనే ఆ సౌండ్స్ అనేవి ఎక్కువగా రావడంతో అప్రమత్తమై వెంటనే వాళ్ళందరూ కూడా బయటికి పరుగులు తీశారు. ఆ సమయంలో వాళ్ళకు మొత్తం 4 ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదే ఫ్లాట్ లో వాళ్ళందరూ కూడా వెంటనే కిందకి దిగారు. వెంటనే భారీ శబ్దంతో మొదట సిలిండర్ బ్లాస్ట్ అయింది. అనంతరం మొత్తం కూడా మంటలు వ్యాపించుకునే 5వ ఫ్లోర్ లో వెంటనే వారందరూ కూడా కిందకి దిగారు. ఈలోపు ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అన్ని కూడా వచ్చాయి. మంటలు మొత్తం అదుపులోకి తీసుకొచ్చాయి. కానీ దీనికి గల కారణాలు ఏంటి? ఈ గ్యాస్ సిలిండర్ అనేది ప్రస్తుతం ఆన్ చేసి వంట చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ సమయంలో ఎందుకు అదేమైనా లూజ్ కనెక్షన్ ఉందా అనేది కూడా ప్రస్తుతం అయితే ఒకవైపు ఎంక్వైరీ చేస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ బృందాలు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేసుకొని ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఇంకోవైపు రెస్క్యూ ఆపరేషన్ మాత్రం ఇంకా కొనసాగుతుంది. అపార్ట్మెంట్ లో ఉన్న అపార్ట్మెంట్ మొత్తం కూడా ఖాళీ చేయించే పనులు ప్రస్తుతం అధికారులు ఉన్నారు. వారికి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు మెజర్మెంట్స్ ఫాలో అవుతున్నారు, ఏదైతే ఫైర్ కి సంబంధించినటువంటి మెజర్స్ ఫాలో అవుతున్నారా లేదా అని కూడా ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. రైట్, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నించండి శిల్ప. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ సోమాజిగూడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. హైదరాబాద్ సోమాజిగూడలోని భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించినట్లు సమాచారం. 3 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. ఘటనా స్థలానికి చేరుకున్నాయి 5 అంబులెన్స్లు. భయంతో బయటికి పరుగులు తీశారు అపార్ట్మెంట్ వాసులు. దట్టంగా పొగ కమ్ముకోవడంతో భయాందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది స్థానికులు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.